బాదం, మిల్క్, బనానా, జాగ్రీ, రాగి ఫ్లోర్, కోకో పౌడర్, బేకింగ్ సోడా, ఇలాచీ పౌడర్, వెనిలా ఎసెన్స్, కొంచెం సాల్ట్. ఈ కప్పుతో మెజర్మెంట్ అన్నమాట నేను తీసుకుంది. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటారో ఆ కప్పును యూస్ చేసుకోండి. 1 కప్ రాగి ఫ్లోర్. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కలుపుకోవాలి. 1 కప్ రాగి ఫ్లోర్కి 1/4 కప్ కోకో పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్. వీటన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకొని ఈ బౌల్ పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులో 2 బనానాస్ అన్నమాట. ఇవి రైపుడ్ బనానాస్. వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. బనానాని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక దీంట్లోనే 3/4 కప్ జాగరి, 3/4 కప్ మిల్క్, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక 1 టీ స్పూన్కి వెనిలా ఎసెన్స్. స్పూన్ అయితే ఒక 1 స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ని కోకో పౌడరు, రాగి ఫ్లోర్ కలుపుకున్నాం కదా, దీన్ని కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో అన్నీ మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము. రాగి ఫ్లోర్, జాగ్రీ కానీ గీ, ఆయిల్ యూజ్ చేయలేదు. గీ, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా చేసి పెడితే కాపర్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా బాడీలోకి వెళ్ళి పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇలా కొంచెం కొంచెంగా పిండిని కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ఒకేసారి వేయొద్దు. బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. మీ ఇష్టం, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అది స్టీమ్ అయ్యేలోపు ముందుగా కలిపెట్టుకున్న రాగి ఫ్లోర్ని ఒకసారి కలుపుకొని ఆయిల్ రాసిన ప్లేట్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీలాగా వేసుకోవాలి. కంప్లీట్గా వేసుకోకూడదు. 3/4 పార్ట్ వేసుకుంటే సరిపోతుంది. 10 to 15 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి టూత్పిక్తో గుచ్చితే టూత్పిక్ క్లీన్గా వస్తే మనకి కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. నచ్చిందా మీకు? పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అయిన ఈ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.